హలో అందరికీ! దేశీ రుచులకు స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో వినాయక చవితి అనగానే గుర్తొచ్చే పాల తాలికలు ఎంతో సింపుల్‌గా మరియు టేస్టీగా, జ్యూసీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. పాల తాలికలు అనగానే వామ్మో! ఎక్కువ ప్రాసెస్ పాలు విరిగిపోతాయి అనేవాళ్ళు కూడా సింపుల్‌గా బియ్యపు పిండి కాకుండా గోధుమ పిండితో ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూస్తాము. మరి లేట్ ఏమీ లేకుండా అంత టేస్టీగా ఉండే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము ఒక గిన్నె తీసుకొని అందులో 3 స్పూన్ల దాకా సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాము. సగ్గుబియ్యం వేయడం వలన పాలనేది బాగా తిక్కుగా ఉంటాయి. సగ్గుబియ్యంలో ఉన్న స్టార్చ్ పొడి పొడిగా పిండి పిండిగా ఉంటుంది కదా! అదంతా పోయేదాకా మనము ఒక 2-3 సార్లు దాకా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యంలో మంచి వాటర్ వేసేసి సగ్గుబియ్యం మునిగేదాకా మనము కనీసం అర్ధగంట నుంచి గంట దాకా ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులో 5 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి. స్పూన్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి నేను 5 వేశాను. మీకు 3 అయినా సరిపోతుంది. నెయ్యి అనేది కొంచెమంతా వేడయ్యాక మనము అందులో జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. కిస్మిస్ పలుకులు అనేది వెంటనే ఫ్రై అవుతాయి కనుక జీడిపప్పు పలుకులు వేసిన ఒక నిమిషానికి కిస్మిస్ పలుకులు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీడియోలో చూస్తున్నారు కదా! అలా వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు మరియు కిస్మిస్ పలుకులు మంచిగా ఫ్రై చేసుకున్న తరువాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో గీ అలానే ఉంచేసుకొని మనము అందులో కొంచెమంతా బెల్లాన్ని తురిమి వేసుకోవాలి. అది పావు కప్పు కూడా లేదు, పావు కప్పు కన్నా కొంచెం అంత తక్కువ ఉంది. ఇప్పుడు అందులో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ని వేసుకోవాలి. మనము ఇలా వేసుకున్న తరువాత బెల్లం వాటర్‌ని రెడీ చేసుకోవాలి. ఇదంతా దేనికంటే మనము గోధుమ పిండితో చేస్తున్నాం కదా పాల తాలికలనేది. అవి కలుపుకోవడానికి వాటర్‌కి బదులు ఇవి వేసుకుంటాము మనము. అప్పుడు పాల తాలికలనేది తియ్యగా ఉంటాయి. చప్పగా అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు బెల్లం అనేది పూర్తిగా కరిగించుకున్న తరువాత మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనము అరకప్పు దాకా గోధుమ పిండిని తీసుకుంటున్నాము. మీరు గోధుమ పిండికి బదులు తడి బియ్యపు పిండిని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు అందులో మనము ముందుగా కరిగి పెట్టుకున్న బెల్లం వాటర్‌ని కొంచెం కొంచెంగా మనము ఈ గోధుమ పిండిలోకి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మొదటగా మనము స్పూన్‌తో కలుపుకోవాలి. ఎందుకంటే బెల్లం వాటర్ కొంచెం అంత వేడిగా ఉంటుంది కాబట్టి. అలా కొంచెం కొంచెం బెల్లం వాటర్‌నన్నీ వేస్తూ మనము ముద్దగా చపాతీ పిండిని ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకోవాలి. నేను చేసే క్వాంటిటీకి తగ్గట్లుగా ఈ గోధుమ పిండిని కలుపుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్లుగా మీరు గోధుమ పిండిని ఇంకో ఎక్కువగా కూడా కలుపుకోవచ్చు. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత మనము ఒక 5 నిమిషాల దాకా పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా సెటిల్ అవ్వడానికి. ఒక 5 నిమిషాల తర్వాత ఆ పిండి ముద్దను తీసుకొని మనము ఇప్పుడు తాలికల్ని చుట్టుకోవాలి. మనము ఇలా తాలికలను చుట్టుకోవడానికి ఎక్కువ పిండి తీసుకొని లావుగా చేసుకుంటే మనము పిండి అనేది ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కొన్ని సార్లు ఉడకడం కూడా కష్టమవుతుంది. అందుకే మనము వీడియోలో చూపిస్తున్నాం కదా! కొంచెమంత పిండిని తీసుకొని 2 అరచేతుల్లో మధ్యలో సన్నగా మరియు బారుగా మనము రుద్దుకోవాలి చేతిలో. అలా రుద్దాక చూడండి ఎంత సన్నగా వస్తున్నాయో ఆ మాత్రం అనేది ఉండాలి. మీకు కావాలంటే ఉన్న పిండిని మొత్తం అలా బారుగా చేసుకోవచ్చు. లేకపోతే చక్రాలు చేసేవి ఉంటాయి కదా! వాటిలో అయినా వేసుకొని పాలల్లో డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్నన్ని బారుగా మరియు కొంచెమంతా రౌండ్‌గా కూడా నేను చేసుకుంటున్నాను. ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో నేను 3/4 కప్పు దాకా బెల్లాన్ని వేసుకుంటున్నాను. అంటే నేను 1:30 కప్పు పాలకి 3/4 కప్పు దాకా బెల్లాన్ని వేసుకుంటున్నాను. అందులో కొంచెమంతా హాఫ్ గ్లాస్ అంతా వాటర్‌ని కూడా వేసుకుంటున్నాను బెల్లం అనేది కరగడానికి. ఆల్రెడీ మనము ఇందాకే బెల్లం వాటర్‌ని పిండిలో కలిపాం కదా! అందుకే కొంచెం చూసుకొని ఇక్కడ వేసుకోవాలి. ఆ బెల్లం వాటర్ కూడా ఒకవేళ మీకు మిగిలితే ఇప్పుడు పాకం చేసుకుంటున్నాం కదా! అందులో కూడా వేసుకోవచ్చు. అలా బెల్లాన్నంతా కరిగించుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని మనము 1:30 కప్పుల దాకా పాలు వేసుకుంటున్నాము. మనము పాలనేవి కాస్త చిక్కగానే ఉండేటట్లుగా చూసుకోవాలి. అప్పుడే పాల తాలికలు అనేది టేస్టీగా మరియు క్రీమీగా థిక్‌గా వస్తాయి. 1:30 కప్పుల పాలకి మనము అరకప్పు దాకా వాటర్‌ని వేసుకుంటున్నాము. ఇప్పుడు మనము అర్ధగంట నుంచి గంట దాకా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఆ సగ్గుబియ్యాన్ని ఈ మరుగుతున్న పాలల్లోకి వేసుకొని ఒక 5 నిమిషాల దాకా ఉడికించుకోవాలి.
సగ్గుబియ్యం అనేది ఎక్కువసేపు మనం నానబెట్టేసుకుంటే ఈ పాలల్లో ఉడకడానికి అంత ఎక్కువగా టైం ఏమీ పట్టదు. పాలనేవి ఒక పొంగు వచ్చాక మనము ఆ పాలని ఒకసారంతా కలిపేసుకొని సగ్గుబియ్యం అనేది ఉడికిందో లేదో చూసుకోవాలి. సగ్గుబియ్యం అనేది కాస్తంత ఉడికినా సరిపోతుంది. ఇప్పుడు అందులో మనము 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది తాలికలకి. అలా మరలా ఒక 5 మినిట్స్ దాకా మనము పాలని మరిగించుకోవాలి. అలా మరిగించుకున్న తరువాత సగ్గుబియ్యాన్ని ఒకసారి తీసి ట్రాన్స్‌పరెంట్‌గా వచ్చాయో లేదో చూసుకోవాలి. అలా వచ్చినప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోధుమ పిండితో చేసుకున్న తాలికల్ని వేసుకోవాలి. అవి ఉడికేలోపు మనము ఒక చిన్న బౌల్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకొని, మీకు ఉంటే బియ్యపిండి వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేసి కొంచెం అంత వాటర్ వేసేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్‌ని మరుగుతున్న పాలల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన పాలనేది చాలా దగ్గరగా వచ్చి తిక్కుగా ఉంటాయి. తాలికలు వేసిన వెంటనే మనము గరిటె పెట్టి అస్సలు తిప్పకూడదు. అలా చేయడం వలన తాలికలనేది విరిగిపోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత తాలికల్ని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనము యాలకుల పొడిని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాము. అలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తరువాత తాలికలనేది కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు మరియు కిస్మిస్ పలుకుల్ని వేసుకోవాలి. మీకు ఒకవేళ నచ్చితే ఇందులో ఎండు కొబ్బరిని లేదా పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. అలా ఒక 10 మినిట్స్ తర్వాత తాలికలనేది చక్కగా ఉడికిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే, మనము ఒక తాలికని తీసుకొని ఒక ప్లేట్ మీద పెట్టుకొని అలా స్పూన్‌తో కట్ చేసుకుంటే లోపల ఉడికిందో లేదో అర్థమవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం పాకాన్ని మనం చల్లార్పుకున్న తరువాత ఒక వడపూత పెట్టేసుకొని అందులో తాలికల్లో కలుపుకోవాలి. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, పాల తాలికలనేది చల్లారాక ఇంకా బాగా థిక్‌గా, క్రీమీగా మరియు సాఫ్ట్‌గా ఉంటాయి. ఎందుకంటే వేడి మీద అలా ఉండదు. చల్లారే కొద్దీ ఆ తాలికలనేది ఈ పాలని పీల్చుకుంటూ మంచిగా రెడీ అవుతాయి. ఇలా ఎంతో టేస్టీగా మరియు క్రీమీగా, థిక్‌గా పాల తాలికని ఈజీగా చేసుకున్నాం కదా! మీకు ఇంకా ఉండ్రాళ్ళు, కుడుములు కావాలంటే మన ఛానల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. వెళ్లి చూసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.